ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మావి గన్ను అంటున్నారు. ఏంటంటారు ఈ మావి గన్ గురించి? అందరికి నమస్కారం అండి. జగన్ రెడ్డి వ్యవహార శైలి ఎలా ఉందంటేనండి, అతను అప్పుడు మన బాబు గారు 2014-19లో పవర్లో ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అమరావతికి మేము ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాము, మేము మామూలుగా 33,000 ఎకరాలు ఉండాలి ఈ మినిమం అది అని చెప్పారండి. రైతుల దగ్గర కూడా బాబు గారు సుమారు 33,000 నుంచి ఆ ప్రాంతంలోనే దాదాపు అందరు ల్యాండ్ పూలింగ్ ద్వారా ల్యాండ్ సేకరించారండి. రూపాయి ఖర్చు లేకుండా, ప్రభుత్వం మీద ఏ బర్డన్ లేకుండా భూమి సేకరణ జరిగిందండి. వరల్డ్ రికార్డ్ అండి. ప్రపంచంలో ఎవరు ఇంత మట్టికి చేయలేదు. అది బాబు గారు మీద ఉన్న నమ్మకంతో అక్కడున్న రైతులు 3 పంటలు పండే భూములను కూడా బాబు గారి పేరు నమ్మకంతో, రాష్ట్రం మీద మమకారంతో, రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజధాని మన మామూలు ప్రపంచ స్థాయి రాజధాని ఉండాలని చెప్పి ఎంతో మంది రైతులు త్యాగం చేసి రూపాయి డబ్బులు తీసుకోకుండా మన రాష్ట్ర ప్రభుత్వం కోసం భూములు ఇవ్వడం జరిగిందండి. ఆ అప్పుడు బాబు గారు తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు జగను మద్దతు ఇచ్చాడండి. ఈ పాపం జనాలు కూడా 19 ఎలక్షన్లో జగన్ మద్దతు ఇచ్చాడు, రాష్ట్ర రాజధానిని ఇంకా బాగా అభివృద్ధి చేస్తాడన్న ఉద్దేశంతో అత్యధిక మెజార్టీ ఇచ్చి 151 సీట్లు ఇచ్చి మామూలుగా భారీ మెజారిటీలతో గెలిపించారండి జగన్ని నమ్మి. ఒక అవకాశం అంటే ఈ దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఫస్ట్ అమరావతి ప్రాంతంలో ప్రజావేదికని అత్యంత ప్రజల సొమ్ముతో ప్రజల సమస్యలు తీర్చడానికి ఏర్పాటు చేసిన ప్రజావేదికని ఇప్పుడు అతను కూల్చడం కన్నా ఏదన్నా ప్రభుత్వ రంగ సంస్థలకి కార్యాలయాలకు ఇస్తే వాళ్ళు శుభ్రంగా అక్కడ కార్యాలయం ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బయట కార్యాలయాలు నడిపిస్తున్నారండి. మనకి రాజధాని ఇంకా పూర్తి కాలేదు కాబట్టి అదేదో ఒక మామూలు డిపార్ట్మెంట్కి ఇస్తే వాళ్ళు శుభ్రంగా రన్ చేసుకునేవాళ్ళండి ప్రజావేదికని. ఈ దుర్మార్గుడు దాంట్లోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెట్టి తర్వాత రోజే మామూలుగా కూల్చివేశాడండి. అది అసలు అతను ఎంత క్రూరుడో ప్రజలు మామూలుగా పద్ధతి, అది బాబు గారు కట్టారు, ప్రజలందరూ దాని గురించి చెప్పుకుంటున్నారనే ఉద్దేశంతో, బాబు గారికి పేరు రాకూడదనే ఉద్దేశంతో ప్రజలు ట్యాక్స్ పేర్ పన్నులతో ఏదైనా మామూలు నిర్మిస్తుందండి గవర్నమెంట్. ఆ ప్రజలు ట్యాక్స్ పేర్ డబ్బుల్ని నాశనం చేసే అధికారం ఎవరికి లేదండి. ఈ దుర్మార్గుడు సైకోయిజంతో దాన్ని కుప్పకూల్చాడండి. అలాంటి వ్యక్తి అప్పుడు తర్వాత మళ్ళీ అతను ప్రభుత్వంలోకి రాగానే 3 రాజధానులు అంటూ 3 ముక్కలాటాడాడండి. కర్నూలు, అమరావతి, విశాఖపట్నం అని చెప్పి దానికే ప్రజలు కర్రగాల్చి వాత పెట్టినట్టుగా 151లో నుంచి మధ్యలో 5లో వేసి 11 కూర్చోబెట్టారు. నువ్వు ఇచ్చిన మాట ఏంటి, నువ్వు చేసిన పాలన ఏంటి అని చెప్పి చెంప చెల్లుమనిపించేటట్టు 11 కూర్చోబెట్టారండి జగన్ రెడ్డిని. కానీ దుర్మార్గుడికి బుద్ధి రాలేదండి. ఇప్పుడు 3 రాజధానులానే 3వ మాట అండి. ఫస్ట్ అమరావతికి చేయి అన్నాడు, తర్వాత 3 రాష్ట్రాలు 3 రాజధానులు అన్నాడండి. ఇప్పుడేమో మళ్ళీ మావిగన్ అంటున్నాడండి. రేపు మళ్ళీ పొరపాటున ఏమైనా అధికారంలోకి వస్తే మా పులిగన్ అంటాడండి. అలాంటి పులకేసి అండి జగన్. ప్రజలందరూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి ఈ పులకేసి గురించి అని మేము తెలియజేస్తున్నామండి. మాట తప్పండి నైజం, మడమ తిప్పండి నైజం జగన్మోహన్ రెడ్డిది అంటారు. మరి అమరావతి మీద ఇప్పటికి 3 సార్లు మాట తప్పడం, మడమ తిప్పడం అయిపోయింది. మరి అలాంటి వ్యక్తిని మాట తప్పని నేత అనే మాట వైసీపీ నాయకులు ఎలా వాడుతున్నారు అనుకోవాలంటారు? అనడానికి సిగ్గు శరమ ఉందని వైసీపీ శ్రేణులకి మేము అడుగుతున్నామండి. రాధాకృష్ణమూర్తి గారు అన్న దాంట్లో ఏం తప్పు లేదండి. జగన్ మామూలుగా నంది అంటే నంది, పంది అంటే పంది అని. ఇప్పుడు ఎవరైనా సరే గుడ్డిగా నాయకుల్ని ఫాలో కావాల్సిన పని లేదండి. మన దాంట్లో మన రాష్ట్ర ప్రయోజనాలు ఉన్నాయా లేవా అని చూసుకొని మన నాయకుడు సపోర్ట్ చేయాలండి. ఏదైనా తెలుగుదేశం పార్టీలో అలా ఉండదండి. ఏదైనా ప్రజలకి మామూలుగా అభివృద్ధికి అనుకూలంగా ఉంటేనే కార్యకర్తలు సపోర్ట్ చేస్తారండి. ఏమైనా తేడా ఉంటే సపోర్ట్ చేయరు. బాబు గారిని అయినా సరే, లోకేష్ గారిని అయినా సరే ప్రశ్నిస్తారండి. అలా ఉండాలండి కార్యకర్తలు అంటే. ఈ జగన్ లాగా ఆ కార్యకర్తలకి అసలు ధైర్యం ఉందో లేదో, అసలు వాళ్ళు కార్యకర్తలా లేకపోతే రోడ్డు మీద కూలీలా అర్థం కాదండి. వాళ్ళు ఎప్పుడైనా జగన్ రెడ్డిని ప్రశ్నించారా అని చెప్పి వైసీపీ శ్రేణులు మేము ప్రశ్నిస్తున్నామండి. అంటే ఎందుకంటారు? ఇప్పుడు ఏపీఎన్ రాధాకృష్ణ గారు వాడిన పదం ఒక పదం అయితే కనుక తప్పని మేము ఒప్పుకుందాం దాన్ని. అసలుకి ఏది భార్యల్ని చెల్లెల్లాగా భావిస్తారనే మాట అయితే ఒప్పుకుందాం. మరి గతంలో మరి ఇదే నాయకులు
అసెంబ్లీ వేదికగా గాని లేదంటే సిద్ధం సభల వేదికగా గాని భువనేశ్వర్ గారిని గాని లేదంటే అన్నా లెజినోవా గారిని గాని లేదు ఎన్ని మాటలు అన్నారు. మరి ఆ రోజు ఈ మహిళా శిరోమణులు గాని మన ఆర్కే రోజా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనుకోవాలంటారు. మరి ఈ రోజు బయటకు వచ్చి మేము భువనేశ్వర్ గారిని తిడతాం, అన్నా లెజినోవా గారిని తిడతాం, బ్రాహ్మణి గారిని తిడతాం అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నారు కదా మరి వాళ్ళు. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించడం అంటే మీరు వినుంటారండి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వైసీపీ పార్టీ అండి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అసలు సామాన్య భాష వాడలేదండి. ఏ కాడికి బూతులు, మహిళల్ని కించపరిచే భాష వాడారండి. నాని మౌలు గుట్కా నాని కానీ, అంబటి రాంబాబు కానీ, వంశీ కానీ, అసలు చాలా మంది ఉన్నారండి, మాధవ్ గారు కానీ. వీళ్ళందరూ ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఎప్పుడైనా ఒక చర్య అయినా జగన్ రెడ్డి తీసుకున్నాడా అని చెప్పి మేము మీరు మొగాళ్ళు అయితే వైసీపీ శ్రేణుల్లో ఒక్కడైనా మొగాడైతే జగన్ రెడ్డి ఆ వైసీపీ నాయకులు అశ్లీలంగా మాట్లాడిన సందర్భాలు ఒక్కసారైనా ఖండన తెలిపిన ప్రకటన కానీ జగన్ రెడ్డి ఖండించిన వీడియోలు కానీ ఉంటే మేము పెట్టమని ప్రశ్నిస్తున్నాము. ఇప్పుడు మీ సంగతి ప్రజలకు తెలుసు కాబట్టి 11 కూర్చోబెట్టారండి. మీరు మహిళల గురించి తెలుగుదేశం పార్టీకి కానీ మామూలుగా చెప్పాల్సిన పని లేదు. మహిళలకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మా రాష్ట్ర మహిళలు, మా సోదరి మహిళలందరికీ తెలుసు. మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సింది వైసీపీ శ్రేణులు మేము హెచ్చరిస్తున్నామండి. రోజా అయితే ఏకంగా వార్నింగ్ ఇస్తాను కదా, వీళ్ళందరినీ తిడతాం, సిగ్గుతో తలకాయ ఉంచుకొని బయటకు కూడా రాలేరనే మాట అయితే అంటుంది కదా రోజా. మరి ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు చాలా టెంపర్గా, చాలా సహనంగా, చాలా క్రమశిక్షణగా ఉంటున్నారండి. లోకేష్ గారు కానీ, మా బాబు గారు కానీ వాళ్ళ మాట శిరోధారం కాబట్టి వాళ్ళ ఆదేశాలతో రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఏది చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నామండి. కానీ మీరు పదే రెచ్చగొడితే మాత్రం గుంటూరు రాంబాబు జరిగిన సత్కారం రోజా నీకు తప్పకుండా జరిగిద్దని మేము తెలియజేస్తున్నాము. నువ్వు అసలు మహిళనే అని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు నోటితో మాట్లాడతావు, దేంతో మాట్లాడతావు ప్రజలకు అర్థం కాదు. అసలు నువ్వు మహిళ పుట్టావని మేము ప్రశ్నిస్తున్నాము. నువ్వు ఎలా మాట్లాడతావో, ఏమేమి మాట్లాడతావో ప్రజలందరికీ స్పష్టంగా తెలుసు. నువ్వు మేనమామ పుట్టిల్లు సామెత ప్రకారం నువ్వే పిచ్చిగా మాట్లాడితే మాత్రం నీకు మహిళల చేతే భర్త పూజ చేస్తామని తెలియజేస్తున్నాను. అంటే ఎందువల్ల అంటారు వీళ్ళు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకని మానుకోలేకపోతున్నారు అనుకోవాలంటారు? ఏమీ లేదండి, ప్రజలు వైసీపీ పార్టీని మర్చిపోతున్నారు. మేము ఉన్నాము, బతికే ఉన్నాము, మమ్మల్ని చూడండి, మమ్మల్ని కూడా మాకెళ్ళి కూడా కన్నేయండి అనే ఉద్దేశంతో ఈ పిచ్చి ప్రలాపనలన్నీ చేస్తున్నారండి. ప్రజలందరూ అమరావతికి చట్టపద్ధతి కలిగింది, గెజెట్ ఓడి వచ్చేసింది. ఇప్పుడు ఏ రాష్ట్రానికి లేని విధంగా మన రాష్ట్రానికి రక్షణ కల్పించారండి అమరావతి క్యాపిటల్ కి. ఈ దుర్మార్గులు లాంటి పిచ్చి దొక్కులకు వస్తారేమో, మళ్ళీ ప్రజల సొమ్మును నాశనం చేస్తారనే ఉద్దేశంతో ఇట్లా చేసే చట్టబద్ధత వచ్చాను. రాష్ట్రపతి గారి ఆమోదం కూడా లభించింది, గెజెట్ కూడా విడుదలైందండి. వీళ్ళు ఇప్పుడు ప్రజలందరూ దృష్టి బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేసిన కృషి మీద, మోడీ గారి మీద ఉందండి. దాన్ని నాశనం చేయడానికి ఇలాంటి చెత్త పనులన్నీ చేస్తున్నారని మేము తెలియజేసుకుంటున్నాం.